రీసెంట్గా కర్ణాటక అసెంబ్లీ గిగ్ వర్కర్స్ సంబంధించి ఒక బిల్ పాస్ చేసింది. గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్ 2025 పేరిట ఈ బిల్ పాస్ చేసింది. దీనిలో గిగ్ వర్కర్స్ యొక్క హక్కులు కావచ్చు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా గిగ్ వర్కర్స్కి ఎవరైతే పని కల్పిస్తారో అగ్రిగేటర్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ బిల్లో ఉన్నాయన్నమాట. దీంతో పాటు ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో 1 to 5% ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్లో వాళ్ళ వెల్ఫేర్ ఫీగా కూడా ఈ బిల్ నిర్దేశించిందనమాట. గిగ్ వర్కర్స్ సంబంధించి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చింది. 2030 నాటికి భారతదేశంలో దాదాపు 24 మిలియన్ అంటే 2,40,00,000 మంది గిగ్ వర్కర్స్గా ఉంటారని, కేవలం కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారనమాట. దానిలో కేవలం 10,500 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపు యావరేజ్న ఒక గిగ్ వర్కర్ రోజుకి 15-16 గంటలు పనిచేస్తూ 1,500-1,800 సంపాదిస్తున్నాడు. అయితే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు. చాలామంది జెప్టో కావచ్చు, జొమాటో కావచ్చు, డెంజో కావచ్చు, ఇలా ఓలా, ఊబర్, ఇలా చాలామంది వాళ్ళ లైఫ్ని పణంగా పెట్టి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, కేవలం అంటే ప్లగ్ అండ్ ప్లే మోడల్ అనమాట. వెళ్ళటం, ఎన్ని క్లాక్ అవర్స్ వర్క్ చేస్తాం, దానిలో ఎన్ని డబ్బులు వస్తే తీసుకుని రావటం. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, వెల్ఫేర్ ఫండ్ కానీ ఎటువంటివి లేవు. మోస్ట్ అన్ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట గిగ్ ఎకానమీ అనేది. కానీ గిగ్ ఎకానమీ అనేది ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు పెద్ద వ్యవస్థ అయింది. ఎంప్లాయ్మెంట్ కూడా చదువుకునే విద్యార్థులు కావచ్చు, లేదా పార్ట్ టైం జాబ్స్ కోసం కావచ్చు, లేకపోతే ఎవరికైతే 2-3 జాబ్స్ అవసరం వాళ్ళందరికీ కూడా కావచ్చు, గిగ్ ఎకానమీ హెల్ప్ అవుతుంది, గిగ్ వర్క్ హెల్ప్ అవుతుంది అనమాట. కానీ వీళ్ళకి రక్షణ అనేది లేదనమాట. చాలాసార్లు యాక్సిడెంట్ గురవటం, చాలాసార్లు అనారోగ్యానికి గురవటం, అంతకుమించి ఒక్కోసారి అటాక్స్ గురవటం, ఇలా చాలా జరుగుతాయి. కష్టాల్లోను, సుఖాలను, వర్షంలోను, ఎండలోను వీళ్ళు పనిచేస్తూనే ఉంటారనమాట. వీళ్ళకి సంబంధించి డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం కూడా ఈ బిల్లు చెప్తుందనమాట. అంటే దీనికి సంబంధించిన ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు, అదేవిధంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ సంక్షేమానికి నిధి ఎలా ఏర్పాటు చేయాలి, గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి ప్రత్యేకంగా ఒక ఫండ్ క్రియేట్ చేస్తున్నారంట. ఆ ఫండ్లో కేవలం 5% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్, మిగతాదంతా కూడా గిగ్ వర్కర్స్ కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాలని కూడా చెప్తున్నారనమాట. ఈ ఫండ్లో కంట్రిబ్యూషన్స్ ఎవరైతే ప్లాట్ఫామ్స్ ఇస్తాయో ఆ కంట్రిబ్యూషన్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని గ్రాంట్స్ ఎయిడ్స్ ఇవ్వచ్చు, ఇలా ఈ ఫండ్లో చాలా ఇవ్వచ్చు అనమాట. దాంతోపాటు గిగ్ వర్కర్స్ సంబంధించి ఒక వెల్ఫేర్ బోర్డు కూడా కర్ణాటకలో ఎస్టాబ్లిష్ చేయనున్నారు. కర్ణాటకలోనే కాదు, దేశమంతటా గిగ్ వర్కర్స్ కోసం ఇటువంటి చట్టాలు రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. కర్ణాటకలోని గిగ్ వర్కర్స్ కోసం చేసిన ఈ బిల్లో అందరూ కూడా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గిగ్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్ ఇస్తారనమాట. దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కూడా ఇస్తారనమాట. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బిల్ కింద ఉన్న బెనిఫిట్స్ అన్ని అందుతుంటాయి అన్నమాట. దీంతో పాటు అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అగ్రిగేటర్స్ ఎవరంటే ఎవరైతే ఈ బయ్యర్స్ ఉంటారో అండ్ ఈ వర్కర్స్ ఉంటారో వీళ్ళ మధ్య కాంటాక్ట్, ఉదాహరణకి ఊబర్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఓలా ప్లాట్ఫామ్ కావచ్చు, జెప్టో కావచ్చు, జొమాటో కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళని అగ్రిగేటర్స్ లేదా ప్లాట్ఫామ్స్ అంటారు అనమాట. వీళ్ళు కూడా దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి. కర్ణాటక అసెంబ్లీ పాస్ చేసిన ఈ గిగ్ వర్కర్స్ బిల్లో అగ్రిగేటర్స్ యొక్క అంటే ఎవరైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటి యొక్క ఆబ్లిగేషన్స్ కూడా చెప్తున్నారనమాట. వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆటోమేటెడ్ మానిటరింగ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా గిగ్ ఎకానమీలో వాళ్ళకి వర్క్ ఎలా డెలిగేట్ చేస్తారు, వర్కర్స్కి వర్క్ ఎలా అలాట్ చేస్తారు, దానికి సంబంధించిన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, ఆటోమేషన్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద ముందే గిగ్ వర్కర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట అగ్రిగేటర్స్.